మంత్రి నారా లోకేష్ మాటిచ్చారంటే పని జరిగిపోయినట్లే. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక బాధ్యత తీసుకున్న లోకేష్ విజయవంతంగా చికిత్స పూర్తి చేశారు. చిట్టి తల్లి పునర్విక మృత్యుంజయరాలుగా నిలిచింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ చేయడంతో చిన్నారి పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. పెరుగుదలను అడ్డుకుంటూ అనుక్షణం కుంగదీసే స్పైనల్ మస్క్యులర్ ఎట్రోపీ వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి నుంచి విముక్తి లభించింది. మంత్రి లోకేష్ చొరవ తీసుకొని దగ్గరుండి పాపకు చికిత్స చేయించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్విక కోలుకోవాలంటే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ కావాల్సిన సమయంలో ప్రజలు పెద్ద మనసుతో క్రౌడ్ ఫండింగ్ చేసి 10 కోట్లు ఇచ్చారు. మిగిలిన 6 కోట్లు ఎలా సమకూర్చుకోవాలా అని ఆందోళన ఉన్న పేరెంట్స్ కి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. నేనున్నాను అంటూ అండగా నిలిచారు. చిన్నారి పునర్విక చికిత్స కోసం అవసరమైన 6 కోట్లు నేనే చూసుకుంటానని హామీ ఇచ్చారు. మాట ఇవ్వడంతో ఆగిపోలేదు. విదేశాల నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంజెక్షన్ తెప్పించి ట్రీట్మెంట్ చేయించారు. పాపకు ఇంజెక్షన్ చేయడం పూర్తయిందనే వార్తను సోషల్ మీడియాలో పంచుకున్న లోకేష్ చిట్టి తల్లి నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. ఈ చర్యతో మానవత్వానికి మంచితనానికి నిలువెత్తు రూపంలా నిలిచారు. రాజకీయాలంటే అధికార దాహం, అక్రమ సంపాదన కాదు, ప్రజాసేవ, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం అని. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా అన్నా అని పిలిస్తే వెంటనే పలికే ఆపద్బాంధవుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. కష్టం వచ్చిందని ఆన్లైన్లో ట్యాగ్ చేస్తే లోకేష్ టీం రంగంలోకి దిగిపోతుంది. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగు వారిని ఆదుకున్న ప్రత్యర్థి పార్టీ కార్యకర్త ఆపదలో ఉన్నానంటే ఆపన్న హస్తం అందించిన సొంత పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నా అది రాజకీయం కాదు, సాటి మనుషులకు తన వంతు సాయం చేసి మంచి మనసు. అవసరంలో ఉన్నవారికి కాదనకుండా చేయూత అందిస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు లోకేష్. ఒక చిన్నారికి నిండు నూరేళ్ల ఆయుష్ పోసేందుకు కృషి చేసిన లోకేష్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయడమే మన వంతు చేయగలిగిన సాయం. లోకేష్ తో పాటు క్రౌడ్ ఫండింగ్ కోసం తలో చేయి వేసిన వారందరికీ ఆ చిన్నారి తరపున, ఆమె తల్లిదండ్రుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు.